చేసుకోవద్దు అని కూడా మనకు తెలుసు. ఓకే, సో ఈ విధంగా ఆర్టికల్ 329 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ కోర్ట్స్ అన్నెసెసరీగా ఎలక్టోరల్ మ్యాటర్స్లో జోక్యం చేసుకోకూడదు అని చెప్తుంది. కాబట్టి రెండు పొలిటికల్ పార్టీస్ మధ్యన ఏదైనా ప్రాబ్లం ఏర్పడితే, అంటే కొన్నిసార్లు పొలిటికల్ పార్టీస్ స్ప్లిట్ అవుతవి, అవి చీలిపోతూ ఉంటవి, లేదా రెండు పార్టీలు కలుస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, ఈ రెండు పొలిటికల్ పార్టీస్ అంటే ఒకటిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ రెండుగా స్ప్లిట్ అయినప్పుడు ఆ పార్టీకి ఉన్నటువంటి సింబల్ని ఎవరు వాడుకోవాలి అని చెప్పేసి ముఖ్యంగా ప్రాబ్లం తలెత్తుతుంది. సో అలాంటి సందర్భంలో మరి వీళ్ళు ఎవరి దగ్గర వెళ్ళాలి, ఎవరు వీళ్ళకి కంట్రోల్ డైరెక్షన్ని కలిగి ఉంటారు అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి క్వాజై జ్యుడిషియల్ అధికారాలు, పాక్షిక న్యాయ అధికారాలు లేదా అర్ధ న్యాయ అధికారాలని కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కలిగి ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అని అందరికి తెలుసు, రాజ్యాంగబద్ధ సంస్థ. ఇది ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పడుతుంది. అండ్ ఇది భారతదేశంలో జరిగేటువంటి అన్ని ఎలక్షన్స్కి ఎక్సెప్ట్ మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్ రాజ్ 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా వచ్చిన సంస్థలు కాకుండా మనకి 1915 నుంచి ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అండ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, వీటన్నిటికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు కండక్ట్ చేస్తుంది. భారత ఎన్నికల సంఘం ఎన్నికల్ని కండక్ట్ చేస్తుంది అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా చూసినాము. సో దీని ఫంక్షన్స్ని మనము 3 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఫంక్షన్స్ని మనము 3 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. ముఖ్యంగా అయితే 2 రకాలుగా కూడా అనుకోవచ్చు. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ అధికారాలు, మరొకటి క్వాజై జ్యుడిషియల్ అధికారాలు. ఇంకొకటి అడ్మినిస్ట్రేటివ్ అండ్ మరొకటి క్వాజై జ్యుడిషియల్ అధికారాలు అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఈ క్వాజై జ్యుడిషియల్ అధికారాలు అని అంటే ఏదైనా తగాదాకి సంబంధించిన అంశంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అట్లాంటి సందర్భాలలో ఇది నిర్ణయం తీసుకుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ప్రీవియస్గా మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్, 2 పార్టీల మధ్య స్ప్లిట్ వచ్చినప్పుడు. అదేవిధంగా దీన్ని అడ్వైజరీ ఫంక్షన్ అని చెప్పేసి మూడోది అనుకోవచ్చు. ఓకే, అడ్వైజరీ ఫంక్షన్ ఏంటి, ఎవరైనా ఎంపీని డిస్క్వాలిఫై చేయాలి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. అండ్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. ఒక ఎంపీని డిస్క్వాలిఫై చేయాలి అని అంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒపీనియన్ తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఒపీనియన్ ఏదైతే ఉందో అది బైండింగ్. అదే మాదిరిగా రాష్ట్రాల్లో గవర్నర్ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని ఎవరినైనా డిస్క్వాలిఫై చేయాలి అంటే అట్లాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అడ్వైస్ తీసుకోవాలి. సో దీన్ని మనము అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అనొచ్చు. సో 1, 2, 3 టైప్స్గా మనము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క విధుల్ని చెప్పుకోవచ్చు. సో అడ్మినిస్ట్రేటివ్ దానికి ఒక ఉదాహరణ చూడండి, ఇంపార్టెంట్. సో ఒక 4 ఉదాహరణలు ఇచ్చేసి ఇది దేంట్లోకి ఫాలో అవుతుంది అని చెప్పేసి అడగొచ్చు. సో ఎలక్టోరల్ రోల్స్ని తయారు చేయటము, సో అది పరిపాలనకు సంబంధించి. పరిపాలన అంటే ఇక్కడ ప్రజల కోసం, అఫ్ కోర్స్ ఎలక్టోరల్ రోల్స్ తయారు చేయటం కూడా ప్రజల కోసమే, కానీ ఇవి నార్మల్గా ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పరిపాలనని కాకుండా ఎన్నికలకి సంబంధించిన పరిపాలన. సో ఎలక్టోరల్ గవర్నెన్స్ అంటే ఏంటి, ఎలక్టోరల్ రోల్ తయారు చేయటము, లేకపోతే ఎలిజిబుల్ ఓటర్స్ని ఓటర్ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడము, మరణించిన వాళ్ళని ఓటర్స్ లిస్ట్లో నుంచి తీసేయటము. ఓకే, సో ఇట్లాంటి అడ్మినిస్ట్రేటివ్ పనులన్నీ కూడా కలిగి ఉంటుంది. అదే మాదిరిగా ఒక పార్టీ ఎన్నికలలో నిలబడాలి అని అంటే ఇఫ్ వన్ పార్టీ హ్యాస్ టు కంటెస్ట్ టు ద ఎలక్షన్స్, ఎన్నికలలో నిలబడాలి అని అనుకుంటే ఇట్ హ్యాస్ టు రిజిస్టర్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఒక పార్టీ ఎన్నికలలో నిలబడాలి అని అంటే ఇట్ హ్యాస్ టు రిజిస్టర్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో నోట్ చేయండి క్లియర్గా, మనకి ఎన్నికలలో నిలబడాలి అని అంటే ఒకటి పార్టీ అండ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా నిలబడవచ్చు. సో దాన్ని మనం ఫర్దర్గా చూస్తాం. బట్ ఎనీహౌ ఒక పార్టీ ఉంది, ఒక ఎలక్షన్కి నిలబడాలి అని అనుకుంటుంది. సో ఆ పార్టీ హ్యాస్ టు రిజిస్టర్ విత్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దీన్ని మనము
రిజిస్టర్డ్ పార్టీస్ అని చెప్పేసి అంటాం. వీటిని మనము రిజిస్టర్డ్ పార్టీస్ అని అంటాం. ఓకే, తర్వాత ఈ రిజిస్టర్డ్ పార్టీస్ యొక్క పోల్ పర్ఫార్మెన్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ రిజిస్టర్డ్ పార్టీస్ యొక్క పోల్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని అవి ఎన్నికలలో రాణించేటువంటి విధానాన్ని చూసి, ఓకే, ఎన్నికల్లో దానికి వచ్చినట్టు పోల్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? వ్యాలిడ్ ఓట్స్ రావటము. ఓకే, వ్యాలిడ్ ఓట్స్ రావటము. సో దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు అని అంటే దీనికి రికగ్నిషన్ ఇస్తారనమాట. దానికి రికగ్నిషన్ అనేది ఇస్తారు. సో వీటిని మనము రికగ్నైజ్డ్ పార్టీస్ అని అంటాం. వీటిని మనము రికగ్నైజ్డ్ పార్టీ అని అంటాం. సో పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఒక పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నటువంటి పార్టీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తుంది. కంటెస్ట్ చేసినప్పుడు దానికి మంచి వ్యాలిడ్ ఓట్స్, సో ఏంటి అనేది మనం ఫర్దర్గా చూస్తాం. సో ఏంటి వ్యాలిడ్ ఓట్స్, ఎందుకు రావాలి, ఎంత పర్సెంట్ రావాలి, ఎంత పర్సెంట్ వస్తుంది దీనికి రికగ్నిషన్ వస్తుంది, రికగ్నిషన్ రావడం వల్ల ఉపయోగం ఏంటి అనేది మనం చూస్తాం. అయితే దీని యొక్క పోల్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే అప్పుడు దానికి రికగ్నిషన్ అనేది వస్తుంది. వీటినే మనము రికగ్నైజ్డ్ పార్టీస్ అని అంటాం. సో రికగ్నిషన్ అనేది రెండు రకాలుగా ఉంది మనకు, నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ అండ్ స్టేట్ లెవెల్లో రికగ్నిషన్. అందుకే దీన్ని నేషనల్ పొలిటికల్ పార్టీస్ లేదా స్టేట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ సింపుల్గా నేషనల్ పార్టీ అండ్ స్టేట్ పార్టీ అని చెప్పేసి అంటాం. నేషనల్ పార్టీ అండ్ స్టేట్ పార్టీ అని అంటాం. సో మనకి ఒకటి చూడండి, ఇక్కడ ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉంది. టిఆర్ఎస్ అనేది యాక్చువల్గా ఒక రీజనల్ పార్టీ, అంటే స్టేట్ పార్టీ, ఇది ఒక రీజనల్ పార్టీ. సో దీన్ని బీఆర్ఎస్ అని మార్చడం వెనుక ఉన్నటువంటి ఒక తెలివి ఏముంది అని అంటే, అది వితౌట్ బీయింగ్ రికగ్నైజ్డ్ యాజ్ నేషనల్ పార్టీ. సో నేషనల్ పార్టీకి ఉన్నటువంటి కలర్ కోటింగ్ దీనికి వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు అని అంటే భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ఇది రీజనల్ పార్టీనే, కానీ భారత రాష్ట్ర, సో భారత్ అని అంటే కైండ్ ఆఫ్ నేషనల్ పార్టీకి ఉండేటువంటి సౌండ్ దీనికి వస్తుంది. ఓకే చూడండి, సో అది తెలివి అనమాట. పార్టీకి పేరు మార్చడం వల్ల వచ్చినటువంటి అదొక అడ్వాంటేజ్. ఓకే, ఇది స్టేట్ పార్టీనే, ఇది ఒక రీజనల్ పార్టీనే, కానీ జస్ట్ పేరు మార్చడం వల్ల ఓహో ఇది కూడా ఒక నేషనల్. ఇప్పుడు చూడండి, ఎవరైనా అపోజిషన్ లెవెల్లో థింక్ చేస్తే కేంద్ర స్థాయిలో లేదా పూర్తి భారతదేశం స్థాయిలో బీఆర్ఎస్ ని కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ రీజనల్ పార్టీ. సో దీనికంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, అది నేషనల్ పార్టీగా ఎదిగింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ కంటే కూడా సౌండ్ సిస్టమ్ బీఆర్ఎస్ కి ఉంది. బీఆర్ఎస్ ఇంకా రీజనల్ పార్టీనే. సో చూడండి అట్లా ఉంటుంది. దేర్ ఫోర్ ఎవరైనా సరే, ఇప్పుడు మనమే కావచ్చు, ఎవరైనా వి గో టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ వి సింప్లీ రిజిస్టర్, అయ్యా మేము ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాం, మేము ఎన్నికలలో నిలబడతాం. ఓకే నిలబడు, నీకు హక్కు ఉంది. సో ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ సి ప్రకారము నీకు అసోసియేషన్స్ ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు ఉంది. అండ్ ఎలక్షన్స్ నేను కండక్ట్ చేస్తున్నా కాబట్టి నీ అసోసియేషన్కి నా దగ్గర రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ చేసుకుంటావు. ఓకే నౌ యు గో ఎలక్షన్స్, నీకు సింబల్ కూడా నేను కేటాయిస్తున్నా, నువ్వు పోయి ఎన్నికలలో నిలబడు, పోటీ చేయి, నీ అదృష్టాన్ని పరీక్షించుకో. ఒకవేళ నీ పార్టీ మంచి పోల్ పర్ఫార్మెన్స్ని కలిగి ఉంటే దాన్ని బేస్ చేసుకొని మేము మీకు రికగ్నిషన్ కూడా ఇస్తాము. ఆ రికగ్నిషన్ ఇవ్వడం వల్ల మీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి ఎలక్షన్స్లో నిలబడటానికి. సో అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తాం. సో ఈ విధంగా మనకి నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్ అని చెప్పేసి అంటాం. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి నేషనల్, సో నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీస్ అని రెండు రకాలుగా రికగ్నిషన్ వస్తుంది. సో దానికి సంబంధించింది మనము చూస్తాం. ఓకే, సో ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం మనకి నేషనల్ పార్టీస్? హరియప్, టక్ మన ఆన్సర్ ఇవ్వాలి. 7 ఇంకా ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ అనేది 9th నేషనల్ పార్టీగా రికగ్నిషన్ పొందింది. బట్ కొన్ని పార్టీస్ వాటి యొక్క రికగ్నిషన్ని కోల్పోయినవి. సో ప్రస్తుతం ఓన్లీ 6 పార్టీలు మాత్రమే మనకి జాతీయ పార్టీలుగా, నేషనల్ పార్టీస్గా ఉన్నవి అని చెప్పేసి నోట్ చేయాలి. ఓకే, ఇంతకుముందు ఉండే 7. సో ప్రస్తుతం కేవలం 6 పార్టీలు మాత్రమే
జాతీయ పార్టీ హోదాని కలిగి ఉన్నవి అని నోట్ చేయాలి. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం 9వ జాతీయ పార్టీగా వచ్చింది. దాని తర్వాత 3 రెడ్యూస్ అయిపోయినాయి కాబట్టి ప్రస్తుతం సంఖ్య 9గా ఉంది అన్నట్టు నోట్ చేయాలి. ఓకే, సో మరి జాతీయ పార్టీ మరియు రాష్ట్ర పార్టీ యొక్క రికగ్నిషన్ దేని ఆధారంగా జరుగుతుంది అని అంటే ఒక పాయింట్ మీకు తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా. సో మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్న ఆధారం ఏంటి, దేని ద్వారా చేస్తుంది? ఇట్లా రికగ్నిషన్ చేయాలి అని చెప్పేసి, అంటే గుర్తించాలి అని చెప్పేసి రాజ్యాంగం చెప్తుందా? నో. లేదా 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ చెప్తుందా? నో. మరి ఎవరు చెప్తున్నారు అని అంటే ఎలక్షన్ చిహ్నాలు రిజర్వేషన్ మరియు కేటాయింపు ఆర్డర్ 1968. సో 1968 ఆర్డర్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. 1968 ఆర్డర్ ఒకటి ఉంది. ఎలక్టోరల్ సింబల్స్, ఎలక్షన్ కి ఉన్నటువంటి ఎన్నికల చిహ్నాలు, రిజర్వేషన్ మరియు కేటాయింపు. సో రిజర్వేషన్ అంటే దాచి ఉంచడం అన్నమాట, కేటాయింపు అని అంటే కేటాయించడం. సో ఈ ఎన్నికల చిహ్నాలు ఎవరి కోసం దాచి ఉంచుతారని అంటే కొన్ని చిహ్నాలు ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలుసు, వినే ఉంటారు. ఈ రికగ్నైజ్డ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటి చిహ్నాలు వేరే వాళ్ళకి కేటాయించడానికి లేదు. సపోజ్ ఇప్పుడు కమలం ఉంది, అది బీజేపీకే రిజర్వ్ చేయబడుతుంది. తర్వాత హస్తం ఉంది, అది కాంగ్రెస్కే రిజర్వ్ చేయబడుతుంది. తర్వాత ఇతర పార్టీలకు చిహ్నాలను కేటాయించడం జరుగుతుంది అనమాట. సో 1968లో తీసుకొచ్చినటువంటి ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ ఎన్నికల చిహ్నాలు, రిజర్వేషన్ మరియు కేటాయింపు. ఆ ఆర్డర్ ద్వారా ఏదైనా ఒక రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీకి దాని యొక్క పోల్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని రికగ్నిషన్ అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ప్రమాణాలు వేరువేరుగా ఉంటాయి. ఓకే, సో ఏదైనా ఒక ప్రమాణాన్ని మీట్ అయితే సరిపోతుంది జాతీయ పార్టీగా, ఏదైనా ఒక ప్రమాణాన్ని మీట్ అయితే సరిపోతుంది రాష్ట్ర పార్టీగా గుర్తింపు తెచ్చుకోవచ్చు. మరి జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవడానికి కావాల్సిన ప్రమాణం ఏంటి అని అంటే, సో బిఫోర్ వి సీ దాట్, నోట్ చేయండి, కేవలం పోల్ పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని మాత్రమే రికగ్నిషన్ ఇస్తాము. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ ఇట్లా అడగొచ్చు, స్వతంత్ర పూర్వం నుండి ఉన్నటువంటి పార్టీకి జాతీయ స్థాయి హోదా ఇస్తారు, లేకపోతే స్వతంత్రంలో ఫైట్ చేసిన పార్టీకి జాతీయ స్థాయి హోదా ఇస్తారు, లేకపోతే 25 సంవత్సరాలు 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు నిండినటువంటి పార్టీకి. సో అవన్నీ కాదు. సో ద ఓన్లీ క్రైటీరియా ఈజ్ పోల్ పర్ఫార్మెన్స్. నువ్వు ఎప్పుడు వచ్చినా, ఏ పార్టీ అయినా, నీ సోషల్ కాంట్రిబ్యూషన్ ఏమున్నా, నువ్వు గతంలో ఏం చేసినా, నువ్వు ఎలాంటి సోషల్ రిఫార్మ్ చేసినా, ఎలాంటి మంచి పని చేసినా, ఏం చేసినా, వి నెవర్ కేర్. వి ఓన్లీ కేర్ యువర్ పోల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎలక్షన్స్. ఎన్నికలలో నీ యొక్క పోల్ పర్ఫార్మెన్స్ ని మాత్రమే మేము కేర్ చేస్తాము. నీ పోల్ పర్ఫార్మెన్స్ బాగుంటే ఈ ఆర్డర్ ప్రకారము, సో ఈ 1968 ఆర్డర్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్ ప్రకారము కావాల్సినంత రికగ్నిషన్ మీకు వస్తే, అంటే కావాల్సినన్ని ఓట్లు లేదా కావాల్సిన క్రైటీరియా మీరు మీట్ అయితే అది చాలు మాకు. పోల్ పర్ఫార్మెన్స్ ఇస్ ద సుప్రీం థింగ్, ద ఓన్లీ థింగ్. చూడండి, మరి జాతీయ పార్టీగా కావాలి అని అంటే 1 or 2 or 3 ఈ మూడిట్లో ఏదో ఒక కండిషన్ ని ఫుల్ఫిల్ చేయాలి. సో ద ఫస్ట్ కండిషన్ ఈజ్ రాష్ట్ర పార్టీగా 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో గుర్తింపు పొందాలి అని చెప్పేసి అంటున్నాడు. సపోజ్ ఇప్పుడు మనకి టిఆర్ఎస్ ఉంది. టిఆర్ఎస్ యొక్క డామినెన్స్ తెలంగాణలో కనిపిస్తుంది, సో ఆంధ్రాలో కొంచెం తక్కువ. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు మహారాష్ట్రలో, కర్ణాటకలో కూడా మన లీడర్ పొలిటికల్ క్యాంపెయిన్స్ అక్కడికి వెళ్ళినాడు, సో మాట్లాడడానికి, చర్చించడానికి. సో దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి అంటే ఇది. సో పొలిటికల్ బేస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం అనమాట, సో ప్రస్తుతం టిఆర్ఎస్ అనేది తెలంగాణలో స్టేట్ పార్టీ. ఓకే, సో ఇప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్స్ లో కూడా టిఆర్ఎస్ వెళ్ళి పోటీ చేయవచ్చు, కాకపోతే సభ్యులు అక్కడి వాళ్ళే ఉండాలి, క్యాండిడేట్స్ మాత్రం అక్కడి వాళ్ళే ఉంటారు. సో ఇక్కడ కూడా స్టేట్ పార్టీ రికగ్నిషన్ ని పొందితే, మళ్ళీ ఇక్కడ కూడా స్టేట్ పార్టీ రికగ్నిషన్ ని పొందితే, అండ్ కర్ణాటకలో కూడా స్టేట్ పార్టీ రికగ్నిషన్ ని పొందితే 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో ఒక పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందితే అలాంటి పార్టీ నేషనల్ పార్టీగా గుర్తింపు పొందడానికి అర్హత కలిగి ఉంది. అది మన యొక్క మొదటి కండిషన్.
తర్వాత రెండో కండిషన్ చూడండి, లోక్సభ ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసము నలుగురు ఎంపీలతో 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో, ఒకటి నలుగురు ఎంపీలు, తర్వాత 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, అండ్ 6% వ్యాలిడ్ ఓట్స్. 6% వ్యాలిడ్ ఓట్స్ ఇది ఇంకొక క్రైటీరియా అన్నమాట. ఓకే, సో నలుగురు ఎంపీలు ఉండాలి, ప్లస్ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఉండాలి, 4 రాష్ట్రాల నుంచి ఉండాలి, ప్లస్ 6% వ్యాలిడ్ ఓట్స్ ఉండాలి. సపోజ్ మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇట్లనే కొంచెం చూద్దాం. సో ఇప్పుడు ఇది రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్. ఓకే, ఈ 4 రాష్ట్రాల నుంచి ఇప్పుడు లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈ లోక్సభకి జరుగుతున్నటువంటి ఎన్నికలలో నిలబడ్డటువంటి ఒక పొలిటికల్ పార్టీకి 6% ఓట్లు రావాలి, అది ఒకటి. అండ్ అట్లీస్ట్ 4 ఎంపీలు గెలవాలన్నమాట. సో 4 ఎంపీలు అంటే అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒకళ్ళు, ఇక్కడ నుంచి ఒకళ్ళు, ఇక్కడ నుంచి ఒకళ్ళు, ఇక్కడ నుంచి ఒకళ్ళు. సో ఈ విధంగా ఇది సెకండ్ క్రైటీరియా. సో సెకండ్ క్రైటీరియాలో కనీసము 4 ఎంపీలు అండ్ 4 రాష్ట్రాలు 6% వ్యాలిడ్ ఓట్స్ ఉండాలి అని చెప్పేసి నోట్ చేయండి. ఓకే, సో ఆ క్రైటీరియా మీట్ అయినా కూడా మనకి జాతీయ పార్టీ హోదా అనేది ఇస్తారు. మూడో క్రైటీరియా 3 రాష్ట్రాల కంటే తక్కువ కాకుండా లోక్సభలో మొత్తం సీట్లలో కనీసం 2% సీట్లు గెలవటం. ఓకే, సో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి పూర్తి భారతదేశంలో. ఒక పార్టీ ఏం చేసింది అని అంటే 2% సీట్స్ గెలుచుకుంది. ఓకే, 2% సీట్స్ గెలుచుకుంది లోక్సభలో. అంటే ఇప్పుడు మనకి ఉన్నటువంటి 543లో 2% సీట్స్ ని గెలుచుకుంది. కానీ ఒక్కటే రాష్ట్రం నుంచి గెలిస్తే సరిపోతుందా? నో, 3 కంటే తక్కువ కాకుండా బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. సో ఈ విధంగా 3 రాష్ట్రాల కంటే తక్కువ కాకుండా 2% ఓట్లు 2% సీట్లు గెలుచుకుంటే 2% సీట్లు గెలుచుకుంటే అప్పుడు కూడా అది జాతీయ పార్టీ అవుతుంది. ఓకే, ఉన్నటువంటివి మనకి కేవలం 3 and 3 3 క్రైటీరియాస్ ఉన్నవి. ఆ 3 క్రైటీరియాస్ని జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మొదటి క్రైటీరియా రాష్ట్ర పార్టీగా 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో గుర్తింపు పొందాలి. సో దీంట్లో ప్రాబ్లం ఏమీ లేదు, 4 స్టేట్స్లో గుర్తింపు పొందితే ఎనఫ్. అండ్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ స్థాయిలో రికగ్నిషన్ ఇవ్వడానికి కారణం ఇదే. ఆమ్ ఆద్మీ పార్టీ 4 రాష్ట్రాలలో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తాము. సో కాబట్టి దానికి జాతీయ స్థాయి హోదా అనేది లభించింది. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు పొందాలి. ఒకటి, 6% ఓట్లు కనీసం పోలైన ఓట్లలో చెల్లుబాటు అయ్యే ఓట్లు, వ్యాలిడ్ ఓట్స్ అని అంటాం కదా. సో 6% ఓట్లు ఉండాలి, ప్లస్ 4 ఎంపీలు ఉండాలి. ఇది 4 రాష్ట్రాల కంటే తక్కువ కాకూడదు, 4 రాష్ట్రాల కంటే తక్కువ కాకూడదు అని చెప్పేసి నోట్ చేయండి. అండ్ ద థర్డ్ క్రైటీరియా 3 రాష్ట్రాల కంటే తక్కువ కాకుండా కనీసం 2% సీట్లని గెలవటం. 2% సీట్లని గెలవటము కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఈ ఏరియాని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుంటుంది అండ్ ఉన్నది ఉన్నట్టు నోట్ చేసుకోవాలి. ఎలక్షన్స్ టైం కాబట్టి దిస్ ఏరియా బికమ్స్ ఇంపార్టెంట్. ఓకే, సో ఉదాహరణలు ఉన్నవి బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీ అండ్ ఎన్పిపి అండ్ ఏఏపి, ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ బిఎస్పి, సిపిఐ, ఎన్పిపి, ఇవి మనకి ఉన్నటువంటి జాతీయ పార్టీలు ప్రస్తుతం. ఓకే, సిపిఐ లేదు, తృణమూల్ కాంగ్రెస్ లేదు, అండ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి లేదు. ఈ మూడింటికి వాటి యొక్క నేషనల్ పార్టీ రికగ్నిషన్ అనేది తీసేసినారు. ఒక పాయింట్ నోట్ చేయండి, నేషనల్ పార్టీ రికగ్నిషన్ని తీసేసేటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేదు అని నోట్ చేయండి. మళ్ళీ మనం ఫర్దర్గా ఎలక్షన్కి సంబంధించిన డీల్ చేసేటప్పుడు చూస్తాం. ఓకే, సో ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఇంతే నోట్ చేయండి. తర్వాత ఒక పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందడం. ఒక పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందడానికి ఉన్నటువంటి క్రైటీరియా.
క్రైటీరియా నెంబర్ 1, అసెంబ్లీ ఎన్నికలలో 2 ఎమ్మెల్యేలు అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు గెలవాలి ప్లస్ 6% ఓట్లు రావాలి. ఒకటి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్లస్ 6% ఓట్లు. ఓకే, సో ఇద్దరు ఎమ్మెల్యేలు. ఓకే, సో ఇది మొదటి క్రైటీరియా, ఇద్దరు ఎమ్మెల్యేలు. ఓకే, అండ్ 6% వ్యాలిడ్ ఓట్స్, ఇది మొదటి క్రైటీరియా. తర్వాత రెండో క్రైటీరియా, కనీసం ఒక ఎంపీ, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నవి, కనీసం ఒక ఎంపీ అండ్ 6% వ్యాలిడ్ ఓట్స్, కనీసం ఒక ఎంపీ అండ్ 6% వ్యాలిడ్ ఓట్స్. సో ఇప్పుడు మనకి లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నవి, రైట్, లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మన 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 స్టేట్ పార్టీ, మన స్టేట్లో ఉన్నటువంటి పార్టీ ఆంధ్రాలోకి వెళ్ళి లోక్సభ ఎలక్షన్స్కి కంటెస్ట్ చేస్తుంది. సో అక్కడ నుంచి అట్లీస్ట్ ఒక ఎంపీ ఎలెక్ట్ అయ్యి అండ్ 6% ఓట్స్ వస్తే అక్కడ కూడా దానికి స్టేట్ పార్టీ రికగ్నిషన్ అనేది వస్తుందన్నమాట. సో రెండో క్రైటీరియా ఏంటి, కనీసం ఒక ఎంపీ అండ్ 6% ఓట్లు. అదే అసెంబ్లీలో అయితే కనీసం ఇద్దరు ఎమ్మెల్యేలు 6% ఓట్లు. ఎంపీ ఎలక్షన్స్ అయితే కనీసం ఒక ఎంపీ 6% ఓట్లు. తర్వాత అసెంబ్లీకి సంబంధించి మొత్తం సీట్లలో కనీసం 3% సీట్లు అండ్ 3% సీట్లు లేదా 3 సీట్లు. ఓకే, 3% సీట్స్ లేదా 3 సీట్స్, విచ్ ఎవర్ ఈజ్ గ్రేటర్. సో ఏదైనా ఓకే. సో ఇప్పుడు మనకి 118 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నవి. సో 118లో 3% రావచ్చు లేదా 3 సీట్లు రావచ్చు, ఏదైనా ఓకే. సో ఏదొచ్చినా కూడా రికగ్నిషన్ వస్తుంది స్టేట్ పార్టీగా. తర్వాత నాలుగో క్రైటీరియా, సో లోక్సభలో జరిగేటువంటి ఎలక్షన్స్లో ప్రతి 25 మందికి కనీసం ఒక ఎంపీ ఎలెక్ట్ అవ్వాలి. ప్రతి 25 మందికి ఒక ఎంపీ ఎలెక్ట్ అవ్వాలి. సో లైక్ 10 మంది ఎంపీల వరకు ఎలెక్ట్ అయినా కూడా ఓకే అనమాట. ప్రతి 25 మందికి ఒకటి అని అంటే ఏంటి అర్థము, ప్రతి 25 స్థానాల్లో అంటే ఇప్పుడు మనకి 543 స్థానాలు ఉన్నవి. సో దాంట్లో ప్రతి 25 మందికి ఒకళ్ళు మన స్టేట్ నుంచి ఉండాలి. సో అలాంటప్పుడు కూడా దానికి రాష్ట్ర పార్టీ హోదా అనేది లభిస్తుంది. తర్వాత రాష్ట్రం నుంచి గత అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికల్లో చెల్లుబాటు అయ్యే ఓట్లలో మొత్తం 8% ఉండడం, సీట్లతోటి అనుబంధం లేకుండా కేవలం ఓట్లతోటి ఓట్ పర్సెంట్ తోటి అనుబంధం ఉన్నది ఇదొక్కటే అనమాట, 8% అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ విధంగా మనకి రాష్ట్ర పార్టీ